సోనియా గాంధీని మట్టి కనిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బకెట్, తోలు బకెట్, వీళ్ళందరూ కూడా, ఈ పోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలిన 50% బీజేపీకి 1%, కాంగ్రెస్ 1%, పవన్ కళ్యాణ్ 3%, చంద్రబాబుకు 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. 420 నా కొడుకు అనమాటాడు చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్. ఓకే అండి, నా పేరు సూర్య. మన దరిద్రం ఏంటంటే ఇలాంటి పనికిమాలిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకులుగా పోటీ చేయడం. ఇంకా దరిద్రం ఏంటంటే అలాంటి దరిద్రుల్ని గెలిపించడం ప్రజలు ఓట్లేసి. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇలాంటి దరిద్రపు నాయకుల్ని తీసుకెళ్ళి మన గౌరవ జగన్ రెడ్డి గారు మంత్రి పదవుల్లో కూర్చోబెట్టడం. ఈరోజు కొంచెం పార్టీస్కి బిహైండ్గా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలనిపించింది. అంటే ఇప్పుడు ఇతను మాట్లాడితే లుచ్చగాడు, ఆడు బోగ్గాడు, ఈ అంటే రోడ్డు మీద కూలి పనులు 4 పనులు అంటే వాళ్ళు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారని కాదు, కానీ జనరల్గా మాట్లాడే టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈయన్ని తీసుకొచ్చి రాజకీయ నాయకుడిగా నిలబడ్డాడు బాబు. ఏదో మొత్తం మీద ఏదో అక్కడెక్కడ రౌడీజం చేసా, అది చేసా, ఇది చేసా, వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఏదో ఎదిగి రాజకీయ నాయకుడు అయిపోయాడు. వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుని ప్రజలు మరి ఓట్లు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి 5 కోట్ల జనాభా ఉంది. 5 కోట్ల జనాభాలో శాసనసభకి వెళ్ళేది 175 మంది. ఆ 175 మంది విలువలతో ఉండాలి, విలువలు కలిగి ఉండాలి. ఆ ఏదైతే నియోజకవర్గం ఉందో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఉందో, దాంట్లో ఒక ఉత్తమమైన వ్యక్తిని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెడితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పనులు రాగద్వేష అతీతంగా అసలు ఆ టైప్ వ్యక్తి అని కదా అంత జనానికి ఒక ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారంటే వాళ్ళకే తెలియదు, ఎందుకు కూటేస్తున్నారు అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇలాంటి వాడు ఏం చేస్తాడంటే ఈ రాగద్వేషాలకు అతీతంగా ఎక్కడైనా ఉండగలడా ఇలాంటి వ్యక్తి? ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి ఇలా మాట్లాడేవాడు. ప్రతిదానికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, కోపాలు పెరిగిపోయి, మంచోడే చెడ్డోడు పక్కన పెట్టండి కాసేపు. కొంతమందికి మంచోడు కింద ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు అతను ఫాలో అయిపోతారు, అతని తిట్లు నచ్చుతూ ఉంటాయి. అంటే ఇలాంటి తిట్లని తిట్టే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకెళ్ళి శాసనసభలో కూర్చోబెడుతూ ఉంటే కొన్నాళ్ళకి పిల్లలందరూ ఎలా తయారవుతారంటే ఇలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్తున్నారు, రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఇలాగే ఉండాలి, రౌడీజాలు చేయాలి, గూండాయిజాలు చేయాలి, అవి నేర్పుతున్నారా మీరు? ఇండైరెక్ట్గా మీరు ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఓటేస్తూ. పాలిటిక్స్ అంటే ఏంటంటే ఒక గూండాగాల్ని వాళ్ళని కొంతమందిని ఏరి మన శాసనసభలో కూర్చోబెట్టాలి. 175 మంది మనలో బాగా గూండాయిజం చేసేవాళ్ళని, తిట్లు తిట్టేవాళ్ళని, బూతులు తిట్టేవాళ్ళని, రౌడీజం చేసేవాడిని, ప్రజలను రెచ్చగొట్టేవాడిని. మరి ప్రజలను రెచ్చగొడుతున్నాడు ఇటు పక్కగా. ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి నీకొక్కడికే పూతులు రావు. అరే అలా అనకూడదురా నాన్న, వచ్చాకే నువ్వు శాసనసభలో ఉండేటోడువు, శాసనసభకి ఎన్నికైన వాడివి, ఇంతమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, గౌరవ స్థానంలో ఉన్నావు, అలా మాట్లాడకూడదురా వచ్చా అని మేము అనడానికి పెద్ద మ్యాటర్ ఏంటి? నిన్ను అనకూడదా? నువ్వేమన్నా చేసేస్తావా? నువ్వేమన్నా పీకుతావేంట్రా నన్ను అని నేను మాట్లాడగలను. ఇప్పుడు నిన్ను చూసి నేను కూడా నీలాగే మాట్లాడి, ఇంకా కొంతమంది నీలా మాట్లాడరు, రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు కదా మనం కూడా మాట్లాడదాము అని నీలాగే తయారైపోతే నీకు మాకు తేడా ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు, మినిస్టర్ అయిపోయి ఉండొచ్చు, కానీ నీకు మాత్రం విలువ లేదు కదా. మంత్రిని చేసేస్తే చేసి ఉండొచ్చు, నీకు విలువ ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారు? నీకు నీ నియోజకవర్గంలో ఓట్లు కొంతమంది వేసేస్తున్నారేమో, ఎమోషనల్గా వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నావు, నువ్వు నీ అవసరాలకు వాడేసుకుంటున్నావు. నువ్వు ఎలా డివైడ్ చేసేస్తున్నావు అనేది పాపం కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా డివైడ్ చేసేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి సపోర్ట్ చేసే వాళ్ళని కొంతవరకు కాపాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళని అనగదొక్కడానికి ఏం చేయాలో అన్నీ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాయిస్ రైజ్ చేయనివ్వరు, మాట్లాడినివ్వడు.
మరి ఇలాంటోడు మరి రాజకీయాల్లో ఉంటే ఇంకా రాజకీయాలు ఏం బాగుపడతాయి? ఏం చెప్పాలని మరి? ఎందుకు ఓట్లేస్తున్నారనేది నాకు తెలీదు. అక్కడ ప్రజలు ఎందుకు నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఆ పార్టీలో ఏ పార్టీలో ఎలాంటి వాడున్నా 2009కి ముందు ఈడేం మాట్లాడాడు? మన రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఇలాంటి నాయకులను అసలు ఎంకరేజ్ చేయడం అనేదే పరమ చెత్త విషయం. శాసనసభ గౌరవమైన స్థానంలో కూర్చోబెడుతున్నారంటే అక్కడ ప్రజలకు బుద్ధి ఉందా లేదా అనేది నాకు ఒక పెద్ద ఇది మైండ్ కోసం 3 సార్లు వరుసగా గెలిచాడంట మళ్ళా. ఇప్పుడు ఓట్ షేర్ 50% వైఎస్ఆర్సీపీకి ఉంది. అది నీకు ఇంకా జీవితాంతం క్యారీ అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే జనాలను అలా మైండ్లో పెట్టేయాలని నువ్వు నీలాంటి బూతుల మనలోని బయటికి తీసుకొచ్చి ఇలా తిట్టమంటున్నారా నిన్నేమన్నా? 50% ఓట్ షేర్ ఉంది, నువ్వు బూతులు తిట్టేస్తే వచ్చేస్తా ఏంట్రా నీకన్నా? ఓట్లు వేసేస్తారనుకుంటున్నావు ఏంటి? జీవితాంతం నీకేసేస్తారనుకుంటున్నావా? అలా ఉండదని నీకు తెలియదా? నువ్వు చదువుకోలేదు, నీకు తెలియదేమో ఇది ఓట్ షేర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి. నిమిషానికి 3% ఉంది. నీకు అసలు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని ఎదవ్వి నీలాంటి వాడికి రాజకీయాలు ఎందుకు? నీలాంటి వాడిని ఉదాహరణగా తీసుకుని ఇంకో 10 మంది వస్తారు మళ్ళా. ఎందుకు నీలాంటి వాడికి రాజకీయాలు? నీకు భయపడాలి మళ్ళా? దేనికి భయపడాలి? నువ్వు చేసేవన్నీ అదో పనులే కదా. నువ్వేం చేస్తావు? మహా అయితే బెదిరించడానికి ప్రయత్నిస్తావు అంతే కదా. అంతకు మించి ఏమైనా చేస్తావు నువ్వు? నీకు తెలిసినవి అయ్యే కదరా బాబు. అదే మా బాధ. నీలాంటి వాడిని గట్టిగా ఎందుకు మాట్లాడతారంటే నీలాంటి ఎదవలు ఉండకూడదని. నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు, ఏ పార్టీలో ఉన్నా సరే నీలాంటి వాళ్ళు ఉండకూడదు అనేది నేను కోరుకునేది. ఆ మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎవరిని మాట్లాడినా ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టే దాన్ని అతీతంగా రాజకీయాలు అంటే ఏంటి? ఇలాగా రాజకీయాలు చేయడం, ఇదే రాజకీయాలు. చెప్తున్నాను కదా, నిన్ను చూసి నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 15 మంది అన్న తయారవుతారు. ఇన్ని కోట్ల మందిలో ఒక 175 మందిని మాత్రమే ఎన్నుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? నీలాంటి ఎదవలు నేర్కోవాలా? నేను ఎదవ అంటున్నానంటే నీకు కోపం వచ్చేస్తుందా? నువ్వు మాత్రం ఎవరినైనా తిట్టేసి ఎదవ అనేది సింపుల్ పదమే అది. నీకులా ఇక అమ్మల అల్లు అని నేను తిట్టట్లేదు కదా, ఎవరినైనా తిట్టడమే. వాళ్ళు లుచ్చేగాళ్ళు, వీళ్ళు లుచ్చేగాళ్ళు, 420. నువ్వు 420 కేసు ఉన్న వ్యక్తి పార్టీలో ఉన్నావు. నువ్వు వేరే వాళ్ళని పవర్ 10 అంటున్నావు. కనీసం నువ్వు విలువలతో విమర్శించుకోవడానికి ఒక ఇది లేదా? ఏం మనుషులు రా నాయన మీలాంటి వాళ్ళు. నిజంగా ఎందుకే మరి మా ప్రజలు ఎలా ఓట్లేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇంకెవరు మాట్లాడకూడదు, వీడికి ఏంది మాట్లాడినోడికి ఏం తెలియదు. నీకు తెలుసా? ఏం తెలుసా నీకు? నీకు బూతులు తిట్టడం తెలుసు తప్ప ఇంకేమన్నా తెలుసా నీకు? బూతులు తిట్టడం, ఎవరన్నా ఏమన్నా అంటారు రౌడీజాలు చేయించడం, వాళ్ళని ఏమైనా ఎంతో తప్పుడు కేసులు పెట్టి బెదిరించేస్తాం, ఇది తప్ప నీకు ఏమైనా తెలుసా? నోటుకు వచ్చింది మాట్లాడేయడం, నీళ్ళలో కాళ్ళు పట్టుకోవడం, వెళ్ళి ఎదిగిపోవడం, ఏదోలాగా మొత్తం మీద కాళ్ళు పట్టుకుని కాళ్ళు తుడిచేసి ఊడ్చేసి ఇలాంటి వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు, రౌడీజాలు చేయడం. అదే కదా, అంతే నీ ఎదుగుదల. ఇంకేముంటుంది నీ ఎదుగుదల? నువ్వేమన్నా మంచి చేసేది ఏంటి? ఏదో కొంతమందికి నేను చేసేస్తున్నాను, సపోర్ట్ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు ఏమన్నా గొడవలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ పక్క వాళ్ళని కొట్టేసి వీళ్ళకి సపోర్ట్ చేసేస్తున్నాను, ఇలాగే ఉంటాయి ఇలాంటి రాజకీయాలు. ఇలాంటి రాజకీయాలు అలాగే ఉంటాయి పక్కాగా. కొంతమందికి సపోర్ట్ చేసేస్తున్నాడని చెప్పి వేరే వాళ్ళని తొక్కేస్తున్నాడు కదా, అది కాదు కదా. అందరినీ సమానంగా చూడాలి ఇలాంటి ఎదవలు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసినా కూడా అందరినీ సమానంగా చూడాలి, అది కదా మన కాన్స్టిట్యున్సీ రూలే, అది కదా. దాన్ని మార్చేసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మరి అక్కడ ప్రజలకు ఉందో లేదో నాకు తెలియట్లేదు. చదువుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏ పార్టీ అయినా ఎవడైనా సరే ఇలాంటి వ్యక్తులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మరి వాళ్ళకి బుద్ధి ఉందో నాకైతే తెలియట్లా. మొత్తం మార్చేస్తున్నారు. కొంతకాలానికి ఇంకెలా తయారు చేస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటే. అసలు పార్టీలో సీట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని కొంతమంది ఎంకరేజ్ చేయడం. కానీ కనీసం మాట్లాడేదని బయటకైనా 10 మంది చూసేదైనా కాస్త విలువలతో మాట్లాడద్దా? పోనీ లోనికి ఏదో అలా చచ్చాడు, ఆ జగన్ రెడ్డి గారిలో బయటకు కనీసం మంచిగా మాట్లాడి మిగతా వాళ్ళతో కాస్త లోన వేరే వాళ్ళు తిట్టించిన బయటికి కాస్త పద్ధతిగానే మాట్లాడతాడు. నా ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నాకు అదే అర్థం కాదు.
ఓడిపోతే ఇది కదరా ఓడిపోయినా గెలిచినా సరే ప్రజలకి సేవ చేయడానికి నిరంతరం ఉంటామని చెప్పి వచ్చేదే పాలిటిక్స్ రాజకీయాలు. అది కూడా నీకు తెలియదు, నీ దరిద్రం. ఓడిపోయాడు, అక్కడ ఓడిపోయాడు. ఓడిపోతే ఏమైంది? ఓడినా గెలిచినా సరే ప్రజలకి నిరంతరం సేవ చేస్తాం, నా జీవితాంతం సేవ చేస్తామన్న కమిట్మెంట్తో వచ్చేదే రాజకీయం. అది నీకు తెలియదేంటి? నీకు నేర్పలేదేమో. నువ్వు రోడ్డు మీద నుంచి వచ్చినాడు కదా, నీకెలా తెలుస్తాయి అలాంటివన్నీ? ఆ కమిట్మెంట్తో ఉంటేనే రాజకీయాలు. నీలా రౌడీయిజం చేసి రాజకీయాలు వచ్చినోడికి ఏం తెలుస్తుంది? ఓడిపోయినా సరే ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చేవాడినే రాజకీయ నాయకుడు అంటారు. గెలిచే వరకు పోరాడాలి, గెలిస్తే మంచిది, గెలవకపోయినా సేవ చేయడం, వాళ్ళ కోసం పోరాడాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ తరపున నిలబడాలి. అది కదా రాజకీయం అంటే. నీకు తెలిసిందేంటి? గుండాయిజాలు చేయడం, వాళ్ళని తొక్కు పెట్టేయడం, నీకు ఎదిరించిన వాళ్ళు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళని ఎదిరించే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి బెదిరించేయడం, కేసులు పెట్టేయడం, ఇదే కదా నీకు తెలిసింది. నీ రాజకీయం అది. దానికి కొంతమంది నీకు మద్దతు ఇస్తున్నారు. అది పెద్ద దౌర్భాగ్యం ఇక్కడ. ఓకే అండి. ఇలాంటి వాడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు. ఆడిది నోరే అంతా, ఆడికి ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. సరే అండి.